కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా 1 మంత్ పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర ట్వీట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయాలపై చర్చించబోతున్నారు. 6 గ్యారంటీలో భాగంగా అటు 500 రూపాయలు గ్యాస్ గాని లేకుంటే ప్రతి మహిళకు 2500 రూపాయలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా వాటిపై ఈరోజు చర్చించనున్నారు. సో దీనికి సంబంధించి మనతో కొంతమంది గృహిణులు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలని చెప్పగానే అసలు నిజమా కాదా అని చెప్పే ఒక విధంగా మేము డౌట్ పడ్డాము. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గ్యారంటీ ఆరోగ్యశ్రీ మరియు బస్సు ఫ్రీ, ఆ 2 గ్యారంటీలు ప్రమాణ స్వీకారం రోజే అమలు చేసిండు. ఒక సోదరి రజనీ అనే అమ్మాయికి జాబ్ ఇస్తా అని చెప్పి పాదయాత్రలో భాగంగా ఒప్పుకున్నది కూడా మేము టీవీలో చూసాము. అదే ప్రకారంగా ఈ రోజు ఆ ప్రమాణ స్వీకారం రోజే ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. మళ్లీ ఇంకా 2 గ్యారంటీలు ఈ రోజు అమలుకి వస్తున్నాయి. అదే ప్రకారంగా గ్యాస్ 500, మహాలక్ష్మి స్కీమ్ 2500. మహిళలుగా చాలా గర్వపడుతున్నాం. మేము దీనికి ఎంతో సంతోషపడుతున్నాం. ఇవన్నీ చూసినా అదే ఆంధ్రలో ఈ ఎలక్షన్ మూవ్మెంట్ లో మేమిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు మేమిస్తామని చెప్పి ముందడుగేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోనియా గాంధీ గారు పెట్టిన 6 గ్యారంటీలు ప్రవేశపెట్టేంత వరదానిక ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇవ్వగానే మేమిస్తామని చెప్పి అని అంటున్నారు. పార్టీల పరంగా చూసుకొని ఇన్ని రోజులు అసలు ఎవరికి గుర్తుకు రాని గ్యారంటీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత వస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం మహిళలకు బస్సు ఫ్రీ అనగానే ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. మళ్లీ ఇంకా 2 గ్యారంటీలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా మేము వినడం జరిగింది. ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో కూడా ఆ 2 గ్యారంటీలు అమలు చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం, చాలా గర్వపడుతున్నాం. ఇదే ప్రకారంగా ప్రతి పనిలో ముందుకెళ్లాలని చెప్పి సీఎం గారికి చేతులెత్తి ఒక అన్నగా మాకు ఒక తోబుట్టులా మేము అన్నిటికీ గర్వపడుతూ మహిళలుగా సంతోషపడుతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు చాలా రేవంత్ అన్నకు ఒక చెల్లెలుగా పనిచేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఆడబిడ్డగా రేవంత్ అన్న గారు ఇచ్చిన ఈ హామీలను ఇవన్నీ ప్రకటిస్తూ పోతుంటే ముందు రాబోయే ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుంటుందని అనుకుంటున్నాము. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటే ఇంకా మాలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఆడబిడ్డలు గర్వపడేలా, సంతోషపడేలా ఇంకా హామీలు అమలు చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న 6 గ్యారంటీలకు నెల రోజుల్లోనే గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఇవన్నీ విడుదల చేసుకుంటున్న రేవంత్ అన్నకు పేరున మేమైతే శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంపీ ఎలక్షన్ లో కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆ గ్యారంటీల ప్రకారం తను కూడా ఇక్కడ పోటీ చేయబోతుందనే విషయం వింటున్నాము. అదే ప్రకారంగా కన్నతల్లిలా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి చేతులెత్తి మొక్కుతున్నాము. ఒక ఆడపిల్లలుగా మాకు ఒక అమ్మల వెంటుండి మాకు నెలకు 2500 రూపాయలు ఇస్తుంది అనంటే ఆమె ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండి పైన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లేకున్నా కూడా ఇచ్చిన మాటకు రేవంత్ రెడ్డి గారిని ఒక హామీలు మీరు వెనుకకు రావద్దని చెప్పి ఆమె కన్నతల్లిలా వెనుకుండి రేవంత్ రెడ్డి గారికి చెప్తుంటూ తెలంగాణ ప్రజలకు, మహిళలకు ప్రతి హామీలు నేను ఇచ్చిన హామీల ప్రకారంగా మీరు ముందుకెళ్లాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్తుంటే మేము గర్వపడుతున్నాము. ఇక్కడ ఆడపిల్లల్లాగా ఈ ఆడపిల్లలకు ఇంకా కూడా మీరు ఎంపీ ఎలక్షన్ లో నిజంగా ఒక కన్నతల్లి వచ్చి తెలంగాణలో పోటీ చేస్తుందంటే మేము సంతోషపడుతున్నామమ్మా. ఒక అమ్మలా మేము భావిస్తున్నాము. దానికి చేతులెత్తి మేము మీకు నమస్కారం చేస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ లో చూశాను నేను. నెల రోజుల లోపలనే అప్రదిష్ట పాలైంది అని చెప్పి చెప్తున్నారు. ఒక నెల రోజులకే మీరు అప్రదిష్ట పాలైందని చెప్పడము అది కరెక్టేనా కేటీఆర్ గారు? నేను ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాలల్లా మీరు చేసిన అభివృద్ధి ఏంటి? కనీసం వాళ్ళు వచ్చి నెల కూడా కాలేదు. దానికి మీరు ఏదో కావాలని చెప్పి వాళ్ళ మీద నిందలేయడము, ఈ పని చేయలేదని చెప్పి అడగడము. కానీ మీరు చేసిన మేడిగడ్డ ఏంటి? కాళేశ్వరం ఏంటి? మీరు చేసిన ప్రాజెక్టులలో ఉన్న లాభాలేముంది? ఈ రోజు మహిళలకు ఇచ్చిన మీరు ఒకటి కేంద్రంలో మణిపూర్ ఉంది, వాళ్ళు చేసిందేం లేదు, మీరు చేసిందేం లేదు. కానీ ఈ రోజు నెల రోజులు కాకముందుకే కాంగ్రెస్ పార్టీని బదనాములు చేయాలనే దానిపైన మీరు దృష్టి పెడుతున్నారు. ఇలా చేయడం మీది కరెక్ట్ కాదు. ఎందుకంటే మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఎన్ని నిందలు వేసినా బస్సు ప్రయాణాలు గాని, గ్యాసులు గాని,
ఏ దానికైనా కూడా రేవంత్ రెడ్డి పెట్టిన దాంట్లో చాలా సంతోషంగా ఉన్నాం, చాలా గర్వపడుతున్నాం మేము మహిళలుగా. ఒక అన్న మాకు వచ్చిండు అండగా అని చెప్పి. ఈ రోజులలో తల్లిగారింటికి పోతే 500 ఇచ్చే ప్రసక్తి లేనప్పుడు గవర్నమెంట్ నుండి 2500 రూపాయల సహాయ నిధి ఇస్తున్న రేవంత్ రెడ్డి గారి చేతులెత్తి మొక్కుతాం మేము. దీని మీద మీరు ఎలాంటి కామెంట్ చేసినా ఒక ప్రజలుగా, ఒక తెలంగాణ ఆడబిడ్డలుగా మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదనేది ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.